నమస్కారం. రాష్ట్రంలో ధాన్యం సేకరణ వ్యవస్థలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. మిల్లర్ల వద్ద కోట్ల రూపాయల విలువైన బియ్యం నిల్వలు పెండింగ్లో ఉన్నాయి. 2024 నుంచి 25 వరకు యాసంగి సీజన్కు సంబంధించి సివిల్ సప్లైస్ ధాన్యం సేకరణలో భారీ లోపాలు బయటపడ్డాయి. రికవరీ ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల లెక్కల ప్రకారం కొన్ని జిల్లాల్లో 1,000 రూపాయలు కోట్లకు పైగా ధాన్యం లెక్కల్లో తేడాలు ఉన్నట్లు సమాచారం. ఇది ప్రభుత్వానికి భారీ నష్టం. ముఖ్యంగా నల్గొండ జిల్లా వంటి ప్రాంతాల్లో 100 కోట్ల విలువైన ధాన్యం మిల్లర్ల వద్ద పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. రికవరీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. బియ్యం అప్పగించని మిల్లర్లపై 10% పెనాల్టీ విధించే అంశం చర్చలో ఉంది. సమయానికి బియ్యం అప్పగించకపోతే మిల్లుల లైసెన్స్ రద్దు చేసే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ధాన్యం సేకరణలో పారదర్శకత లేకపోతే రైతులే ఎక్కువగా నష్టపోతారు. ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.